దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈ ఆసనాస్ వేయటం వల్ల మనకి ఎనర్జీ పెరుగుతుంది. కొంతమందికి ఎంత యోగా చేస్తున్నా కానీ వాళ్ళకి చాలా వరకు ఎనర్జీ లేకపోవడం, లేదు ఎప్పుడు చూసినా నీరసంగా ఉండడం, అలా ఉన్న వాళ్ళకి మనం ఇప్పుడు చూడబోయే ఆసనాస్ బాగా ఉపయోగపడతాయి. ఇవి ఎవరైనా చేయొచ్చు, ప్రెగ్నెన్సీ వాళ్ళు తప్ప. లేదు మీకు ఏమైనా రీసెంట్గా ఆపరేషన్స్ అయితే కొన్ని రోజులు ఆగిన తర్వాత చేసుకోండి. ఇప్పుడు నేను ఎలాంటి ఎక్సర్సైజ్తో కూడిన యోగా చేస్తే మీకు కంప్లీట్గా మీ నడుము, పొట్ట ఇవన్నీ సన్నగా అవుతాయి ఇప్పుడు నేను చూపిస్తాను. అలాగే డెలివరీ అయిన తర్వాత ఉన్న పొట్ట కూడా తగ్గుతుంది. ఇప్పుడు అవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీకు నడుముకి బాగా ఎక్సర్సైజ్ అయ్యేలాగా చూసుకోండి. మీరు ఏ ఆసనాస్ చేయాలన్నా కానీ ఫస్ట్ నడుముకి బాగా ఎక్సర్సైజ్ అవ్వాలి. ఇలా చక్కగా రెండు కాళ్ళు చాపుకొని మీరు బాడీని ఇలా పైకి లేపి ఎక్సేల్ ఫార్వర్డ్, ఇన్హేల్ అప్ ఇలా చేయండి. ఇలా ఒక 20-30 సార్లు చేయండి. మీకు దీంతో పాటు హ్యాండ్స్ కూడా బాగా తగ్గుతాయి ఇది చేస్తుంటే. ఇన్హేల్ అప్, ఎక్సేల్ ఫార్వర్డ్. టైమర్ పెట్టుకోండి, లేదు అంటే ఒక 1 మినిట్ వరకు చేయండి. తర్వాత సైడ్ ట్విస్ట్, ఇన్హేల్, ఎక్సేల్. ఇది చేస్తున్నప్పుడు మీరు గమనిస్తే మీకు ప్రెషర్ కూడా తెలుస్తుంది, ఎక్కడెక్కడ బాడీ మజిల్ మూవ్ అవుతుందో తెలుస్తుంది. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. దీని తర్వాత మీరు చూడండి, మీ గడ్డాన్ని మోకాల మీద పెట్టుకొని అరికాల్ని మీ చేతుల మీద పెట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. తర్వాత కాలు మార్చుకొని ఈ ఆసనాన్ని ఇలా రిపీటెడ్గా చేస్తూ ఉండండి. మీరు చేంజ్ చేసి వెంటనే చేంజ్ చేయొద్దు. చక్కగా మీరు ఈ పొజిషన్లో ఒక 20 సెకండ్లు ఉండండి. తర్వాత కాలు మార్చి ఇంకో 20 సెకండ్లు, మళ్ళీ కాలు మార్చి 20 సెకండ్లు. ఇలా ఒక ఆసనాన్ని మీరు అలా చేంజ్ చేసిన తర్వాత కూడా ఎక్కువ టైం ఉండాలి. వెంటనే మార్చేయడం కాదు. ఆసనంలో ఉండి ఒక 10-20 బ్రీతింగ్స్ చేసిన తర్వాత కాలు మార్చుకోండి. అంటే 20 సెకండ్లు ఆసనంలో ఉండి కాలు మార్చుకొని మళ్ళీ 20 సెకండ్లు, అలా ఒక 5 సార్లు చేంజ్ చేయండి, ఉండండి ఆసనంలో. అప్పుడు మాత్రమే మనకు అంటే మొత్తం తగ్గిన తర్వాత కూడా మీకు సైజ్ చేంజ్ అవ్వట్లేదు అంటే మీరు దాని ఒక ఆసనంలో ఎక్కువ టైం ఉండాలి. అలాగే మనకి ఇన్నర్ బాడీ చేంజ్ రావాలంటే కూడా మనం బ్రీతింగ్తో కూడిన అంటే శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలోని మనం ఎక్కువసేపు చేయాలి. అప్పుడు ఇన్నర్ బాడీ కూడా చేంజ్ అనేది వస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడి నుంచి మీరు చక్కగా 2 చేతులని కింద పెట్టుకొని కాలుని ఏం చేయాలి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక కాలుని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. తర్వాత ఈ కింద కాలు ఏదైతే ఉందో మీ చెవికి ఆనించుకొని పెట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ. ఇంకో సైడ్ కూడా చేసుకోవాలి. ఇలా కాలుని ఇలా పెట్టుకోవాలి. ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు ఇలా హోల్డ్ చేసుకున్నప్పుడు మనకి క్యాచెస్ రాకుండా ఉంటాయి. ఈజీగా మనం ఆసనం వేసే విధానం అన్నమాట. తర్వాత శ్వాస వదిలేస్తూ కాలుని మీ చెవికి అంటించుకొని పెట్టుకొని ఒక 20 సెకండ్ల వరకు ఉండాలి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు కూడా మీరు చక్కగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలా మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ఇలా ఆసనాస్ మీరు పర్టికులర్ ఆసనాస్ సెలెక్ట్ చేసుకుని చెయ్యాలి. వీటితో పాటు సూర్య నమస్కారాలు చేయడం అసలు మర్చిపోవద్దు. ఆ రోజుకి మీకు సమయం ఉన్నన్ని సూర్య నమస్కారాలు చేసుకోండి.
చూడండి, ఇలా ఈజీ ఆసనాస్ వేసుకొని మీరు చక్కగా మీరు అనుకున్నది సాధించాలని భావిస్తే నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.